విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తితో జరిగిన దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. దాడి జరిగిన ప్రదేశం విమానాశ్రయం లాంజ్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేసి నిందితుడిని విచారించిందని, పూర్తి స్థాయిలో కేసు విచారణ జరిగిందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించినా కేసును ఎన్ఐఏకు అప్పగించేందుకే ధర్మాసనం మొగ్గు చూపింది. మరోవైపు ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై సిబిఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. 2.5 ఏళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతూ ఉండగా న్యాయమూర్తి బదిలీతో వాదనలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ కేసు మొదటికి వచ్చినట్లయింది. అటు మోదీ, జగన్, కేసీఆర్లపైన చంద్రబాబు దాడి కొనసాగుతోంది. ఓవరాల్ గా ఏపీలో జరిగినటువంటి అప్డేట్స్ కి సంబంధించినటువంటి అనాలిసిస్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి అంశం కూడా రాజకీయ రంగు పులుముకుంటుందని మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంటే హైకోర్టు కానీ ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించిన వివిధ కేసుల అంశాలు కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద అక్టోబర్ 25వ తారీఖున విశాఖ విమానాశ్రయంలో జరిగిన కత్తిదాడి కేసు కూడా అంటే ఇదే కోవలోకి వస్తుంది. అప్పటి నుంచి కూడా చాలా అంటే వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి కోర్టులో. మరోవైపు రాజకీయంగా కూడా దీని మీద చాలా విమర్శలు జరుగుతున్నాయి. అంటే ఓవైపు టీడీపీ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తుంటే కేవలం జగన్ అభిమాని అంటే సానుభూతి కోసం ఆ దాడికి పాల్పడ్డాడంటూ టీడీపీ కూడా ఆక్షేపణ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చూసుకుంటే కనుక ఈ కేసుని ఎన్ఐఏకి అప్పచెప్పాలంటూ వైసీపీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిఐడి పూర్తిగా అంటే విచారణ చేపట్టింది. విశాఖ స్థాయిలో అంటే విచారణతో పాటుగా దీనికి సంబంధించిన అంటే వాస్తవాలు కూడా ఇప్పటికే కమిషనర్ కానీ డీజీపీ కానీ ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే కనుక ఈ పిటిషన్కి సంబంధించిన వైసీపీ వేసిన పిటిషన్కి సంబంధించి హైకోర్టు స్పందిస్తూ దీన్ని ఎన్ఐఏకి అంటే జాతీయ విచారణ సంస్థకు అప్పచెప్తూ అంటే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారికి కేసు మలుపు తీసుకున్నట్టు మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి టీడీపీ స్వాగతిస్తూనే దీనికి సంబంధించి ఒక ఆరోపణ చేస్తోంది. అంటే ఈ నెల 1వ తారీఖునే అంటే హైకోర్టు స్పందించక ముందే కేంద్రం దీన్ని ఎన్ఐఏకి అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదంతా కేంద్ర కుట్రలో భాగంగానే జరిగిందంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్ కేసు అనేది అంటే ఒక తుది దశకు చేరుకుంటున్న దశలో దీన్ని మళ్ళీ ఎన్ఐఏకి అప్పచెప్పడంతో మళ్ళీ కేసు మొదటికి వచ్చినట్టుగా అయింది. దీని మీద అంటే భవిష్యత్తులో రాజకీయ కోణం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే కేంద్రం కుట్రపూరితంగా కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేందుకు ఇది ఎన్ఐఏకి అప్పచెప్పిందంటూ టీడీపీ దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్లేందుకు కూడా మరోవైపు సన్నద్ధం అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా ఈరోజు ఒక కీలక అంశం చోటు చేసుకుంది. అంటే దీనికి సంబంధించి హైకోర్టు విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొద్ది రోజులుగా కేంద్రాన్ని ఆరోపిస్తూ వస్తున్నారు. ఇంత హడావిడి నిర్ణయం వల్ల విభజన వల్ల జగన్ అక్రమాస్తుల కేసును అంటే పక్కదారి పట్టించడం కోసం ఇది జరిగిందని చెప్పేసి చంద్రబాబు ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే కనుక అంటే సిబిఐ అంటే కేసుకు సంబంధించిన జడ్జి సిబిఐకి సంబంధించిన వెంకటరమణ అనే వ్యక్తిని ఇప్పుడు ఏపీ హైకోర్టుకి బదిలించడంతో మళ్ళీ అంటే ఇప్పుడు 11 ఛార్జ్ షీట్లకు సంబంధించి ఇప్పటికే 4 ఛార్జ్ షీట్లకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా జడ్జిని కేటాయిస్తే కనుక మొదటి నుంచి ఈ ఛార్జ్ షీట్లన్నింటిని కూడా పరిశీలించాల్సి ఉంటుందని ఒక వాదన అయితే తెరపైకి వచ్చింది. ఇదే నేపథ్యంలోనే గతంలో చంద్రబాబు దీనికి సంబంధించి ఆరోపణలు చేయడం జరిగింది. మళ్ళీ కేసు మొదటికి వస్తే కనుక ఇప్పటికే 2.5 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మొదటికి వెళ్తే కనుక మళ్ళీ ఎప్పటికి తెలుస్తుంది అనేసి ఒక వాదన తీసుకొచ్చారు. అదే స్థాయిలో ఈరోజు జరిగింది కూడా మనం చూసుకుంటే కనుక కొత్త న్యాయమూర్తులు మళ్ళీ మొదటి నుంచి దీనికి సంబంధించిన విచారణ చేపట్టాల్సి ఉంటుంది. అంటే 11 కేసులకు సంబంధించి ఒకేసారి జడ్జిమెంట్ ఇవ్వాలని గతంలోనే సిబిఐ దీనికి సంబంధించి నిర్ధారించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మళ్ళీ మొదటి నుంచి వస్తే కనుక మరికొన్నేళ్ళు పట్టే అవకాశం కూడా ఉంది. ఇంకోవైపు మనం చూసుకుంటే కనుక ఇటు బీజేపీ అటు టీడీపీ అంటే రాజకీయ విమర్శలతో ఒకరిపై ఒకరు దాడులు అంటే తీవ్రస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా చాలా కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. అంటే జన్మభూమి 3వ రోజు కార్యక్రమంలో భాగంగా కాకినాడలో చంద్రబాబు నిర్వహిస్తున్న దానికి అంటే బీజేపీ కార్యకర్తలు అడ్డుపడడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీనికి నేపథ్యం చూసుకుంటే కనుక ఈ నెల 6వ తారీఖున మోడీ పర్యటన ఏపీలో ఉన్నది. అంటే టీడీపీ కానీ అటు వామపక్షాల గురించి నిరసన నేపథ్యంలో అది వాయిదా పడ్డ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కార్యక్రమాలు అడ్డుకుంటామంటూ బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు కార్యక్రమంలో కూడా బీజేపీ అడ్డుకోవడం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంటే ఓవైపు నిధులు ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది కాకుండా ఇలా కార్యక్రమాలు అడ్డుపడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ టీడీపీ విమర్శల దాడి మొదలుపెట్టింది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఎన్నికలను సమీపిస్తున్న వేళ ప్రతి అంశం రాజకీయం రంగు పులుముకుంటుంది. ఇటు కేసులకు సంబంధించి కానీ ఇటు అంటే ఒకరిపై ఒకరు అంటే విమర్శలు దాడి పెంచుతూ ఆ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కిస్తున్నారని చెప్పొచ్చు సంజయ్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.